లైక్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చైతన్య గారి కెరీర్ లో అని చెప్పుకోవచ్చు. అంటే ఇంతకు ముందు చూసిన నాగ చైతన్యకి ఈ మూవీలో చూసిన నాగ చైతన్య హార్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది క్లియర్ గా స్క్రీన్ మీద. తన మేక్ ఓవర్ కానివ్వండి అండ్ ఐ మీన్ ఆ శ్రీకాకుళం యాస నేర్చుకోవడం అయితే కానివ్వండి, లాంగ్వేజ్ స్కిల్స్ అయితే కానివ్వండి, అతను పెట్టిన ఎఫర్ట్స్ 100% మనకి స్క్రీన్ మీద కనిపిస్తాయి. అంటే ఈ క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డాను నాగ చైతన్య. కష్టం కనిపించింది డెఫినెట్లీ. మనకి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి క్లైమాక్స్ వరకు కనిపిస్తుంది స్క్రీన్ మీద. మూవీకి అంటే సాయి పల్లవి గురించి చూడొచ్చా లేకపోతే నాగ చైతన్య అలా అని చెప్పలేం, స్టోరీ కోసం చూడొచ్చు. ఇద్దరు జస్టిఫికేషన్ చేశారు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పలేము. కానీ నాగ చైతన్య గారి లెవెల్లో ఆయన యాక్ట్ చేశారు, పల్లవి గారి లెవెల్లో ఆమె యాక్ట్ చేశారు. ఇండియన్ పాకిస్తాన్ బ్యాక్డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి కదా. ఇది కంప్లీట్ పేట్రియాటిక్ మూవీ అయితే కాదు. ఇది లవ్ స్టోరీ. ఆ హీరోని విడిపించడానికి హీరోయిన్ ఎలా కష్టపడింది, తను ఎలా స్ట్రగుల్ అయింది అనేది చూపించారు. పాకిస్తాన్ ఇండియా మనకేమంత పేట్రియాటిక్ సీన్స్ ఏమి ఎక్కువ కనిపించాయి. లైక్ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది, ట్రాజెడీ అని చెప్పలేము కానీ ఇట్స్ హ్యాపీ ఎండింగ్, అంతా హ్యాపీగానే ఉంటుంది. ప్రాపర్ ఎండింగే ఇచ్చారు మూవీకి. దేర్ ఇస్ నో ట్రాజెడీ. ఏడుపు అంటే కొన్ని సీన్స్ లో రావచ్చు, నాట్ ఆల్ ద సీన్స్, బట్ కనెక్ట్ అవుతాం ఈజీ. థ్యాంక్ యూ. అదే సినిమా కలెక్షన్ ఎంతవరకు తీసుకురావచ్చు అంటారు? కలెక్షన్స్ అనేది డిపెండ్స్. ఇక లాంగ్ రన్ ఉంటే ఈజీగా నియర్ టు 100 crores వెళ్ళొచ్చు. బీజిఎం కానీ సాంగ్స్ అండ్ బీజిఎంఏ వేస్తారు మూవీ. ఓకే, థ్యాంక్ యూ.